హరే కృష్ణ. అర్జునుడు భగవద్గీతలో తన మనస్సు గురించి శ్రీకృష్ణ భగవానుడితో ఈ విధంగా అడుగుతున్నారు. భగవద్గీత 6వ అధ్యాయం 34వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు. చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివా సుదుష్కరం. భావం: కృష్ణ, మనస్సు చంచలమైనది, కల్లోలితము, మొండి పట్టుకలది, బలవత్తరమైనది కనుక దానిని లొంగదీసుకోవడం గాలిని అణచడం కంటే ఎక్కువ కఠినమైనదని నేను భావిస్తున్నాను. వేద సాహిత్య కఠో ఉపనిషద్ 1.3.3 నుంచి 4 శ్లోకాలలో ఇక చెప్పబడింది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. ఇంద్రియాణి హయనాహుర్విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియా మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. భౌతికంలో జీవుడు ప్రయాణికుడు, బుద్ధి సారథి, మనస్సు వాహనాన్ని నడిపే సాధనం, ఇంద్రియాలు గుర్రాలు. ఈ విధంగా మనస్సు ఇంద్రియాల సాంగత్యంలో జీవుడు సుఖం లేదా దుఃఖపడుతూ ఉంటాడు. ఈ విషయం మహానుభావులచే అర్థం చేసుకోబడింది. నిజానికి బుద్ధి మనస్సుకు దారి చూపించాలి. కానీ మనస్సు ఎంత దృఢమైనదంటే తీవ్రమైన రోగము మందు ప్రభావాన్ని అతిక్రమించినట్లు మనస్సు బుద్ధినే తరచుగా అతిక్రమిస్తుంది. అటువంటి బలమైన మనస్సును యోగ సాధన ద్వారా ఆధీనం చేసుకోవాలి. కానీ మనలాంటి ప్రాపంచిక వ్యక్తి అట్టి సాధన ఏనాడు చేయలేడు. అయితే శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించినట్లుగా వినమ్రతతో హరే కృష్ణ మహామంత్రాన్ని అంటే భవతారక మహామంత్రాన్ని కీర్తించడమే మనస్సును నిరోధించడానికి అత్యంత సులభమైనటువంటి మార్గం. సవై మనః కృష్ణ పదారవిందయో. మనస్సు తన మనస్సును పూర్తిగా కృష్ణయందే నియోగించడం అనే పద్ధతి ఉపదేశించబడినది. కేవలం అప్పుడే ఈ కల్లోలితమైన మనస్సుని నియంత్రించవచ్చు. హరే కృష్ణ.